ఈ వీడియోలో మనం లాటిస్ బేస్డ్ క్రిప్టోగ్రఫీ, కైబర్, డైలిథియం అండర్ 10 మినిట్స్ చూద్దాం. ఇదంతా ఒకటే షార్ట్ ఉండడానికి ట్రై చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో లేదా డిస్క్రిప్షన్‌లో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళైతే మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను. సో, లాటిస్ బేస్డ్ క్రిప్టోగ్రఫీలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. అసలు క్వాంటమ్ అనే థ్రెట్ ఎందుకు అనేది ఈ టైంకి అందరికి తెలిసే ఉంటది. సో, మళ్ళీ నేను దాన్ని చెప్పి వీడియోని అయితే లెంత్ చేయను. సో, కైబర్ అనేది ఎన్‌క్రిప్షన్ కోసం వాడతాం మనం. డైలిథియం అనేది సిగ్నేచర్ కోసం వాడతాం. సో, ఇవేంటంటే పీక్యూసీ అంటే క్వాంటమ్ వచ్చిన తర్వాత మనం దేన్ని యూజ్ చేయాలి అనేది భాగంలో లాటిస్ బేస్డ్ క్రిప్టోగ్రఫీ అనేది ఒకటనమాట. అంటే మనం ఎన్క్రిప్షన్ మోడల్ని మొత్తం చేంజ్ చేస్తాం కదా. సో దాంట్లో ఇది ఒకటి. సో అసలు లాటిస్ బేస్డ్ అనేది ఏంటంటే, లాటిస్ అనేది ఒక గ్రిడ్. సో బిగ్ గ్రిడ్ అంటే చాలా పెద్ద గ్రిడ్, దాంట్లో డాట్స్ ఉంటాయి. మనం దాంట్లో షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ప్రతి సండే మనం న్యూస్ పేపర్స్లో చేస్తాం కదా, ఏ నుంచి బి వరకు కనుక్కోవడం, షార్టెస్ట్ పాత్ ఎలా ఏంటి లేదా దారి కనుక్కోండి అని ఉంటాయి. సో దాంట్లో ఈ లాటిస్ అనేది కూడా ఒకటి అనమాట. సో స్మాల్ గ్రిడ్ అంటే ఇప్పుడు ప్రతి సండే న్యూస్ పేపర్లో వచ్చేది చాలా ఈజీ, చిన్న చిన్న పిల్లలు కూడా కనుక్కుంటారు. సో అవన్నీ క్వాంటమ్ సేఫ్ కాదు. సో మనమే కనుక్కున్నప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ కనుక్కోవ చెప్పండి. సో పెద్ద గ్రిడ్స్ అంటే ఇప్పుడు చాలా ఒక న్యూస్ పేపర్ ఫుల్ ఇచ్చారనుకోండి, కష్టం, మనకు చాలా టైం పడుతుంది. హ్యాకర్స్ కూడా చాలా టైం పడుతుంది కనుక్కోవడం. క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. అంటే ఒక న్యూస్ పేపర్ అంత కాకుండా ఒక 1000 న్యూస్ పేపర్ లేదా 1,00,000 న్యూస్ పేపర్ల పైన ఉండే లాటిస్ గ్రిడ్ ఇస్తే ఆబ్వియస్లీ కన్ఫ్యూజ్ అయిపోతాయి. అసలు లాటిస్ అంటే ఏంటంటే రెగ్యులర్ గ్రిడ్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్క్వైర్ ఆర్ స్పేస్. సో ఇలా పాయింట్స్ ఉంటాయి పేపర్ మీద. సో దాన్ని మనం లాటిస్ అంటాం అనమాట. గ్రిడ్ ఒక గ్రాఫ్ పేపర్, ఒక గ్రాఫ్ పేపర్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి కదా అలా. సో ఇప్పుడు 2D మనం ప్రతి సండే సాల్వ్ చేసేది 2D అనమాట, నార్మల్ గ్రిడ్. ఇది చాలా ఈజీ ఫైండ్ చేయడం. అదే హై డైమెన్షన్స్ లైక్ 500D, 1000D, 10,000D ఉంటే క్వాంటమ్ కంప్యూటర్స్కి కూడా ప్రాబ్లం అనమాట. సో అప్పుడు ప్రాబ్లం అనేది ఏమవుతుంది, కన్ఫ్యూజింగ్ అవుతుంది, హార్డ్ అవుతుంది, అండ్ అంత ఎఫిషియెంట్గా కూడా కనుక్కోలేవు అనమాట. చాలా టైం టేకింగ్ అండ్ మనకి మనీ వేస్ట్ కూడా, మనం టైం వేస్ట్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ యాక్చువల్గా హార్డ్ ప్రాబ్లం ఏంటి అంటే షార్టెస్ట్ వెక్టార్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు పెద్ద మెస్సీ గ్రిడ్ ఉంది అనుకోండి, లైక్ నువ్వు ఏ నుంచి బి వరకు వెళ్తావు అని అనుకొని స్టార్ట్ చేస్తావు, కానీ బి దగ్గరకు వచ్చేసరికి డాష్ ఉంది అనుకోండి. సో మీరు ఇన్సేపు కనుక్కుందంతా వేస్ట్ కదా. సో ఇలా మెస్సీ గ్రిడ్స్ ఉంటే, సో ఈ నాన్ జీరో వెక్టార్స్ ఇలా టూ మెనీ పాసిబిలిటీస్ అవన్నీ ఉన్నప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి కూడా కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. ఇంతవరకు ఫాస్ట్ అల్గరిథమ్స్ లేదా నోన్ అల్గరిథమ్స్ కనుక్కునేవి అయితే లేవు ఇంతవరకు దాన్ని. సో అసలు ఈ ఎన్క్రిప్షన్ అనేది, అంటే ఈ ఎన్క్రిప్షన్లో మనం ఈ లాటిస్ బేస్ని ఎలా యూజ్ చేస్తాం, అసలు దీన్ని ఎలా లింక్ చేస్తాం అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ లాటిస్లో మనం స్మాల్ నాయిస్ని అయితే యాడ్ చేస్తాం అనమాట. నాయిస్ అంటే ఏం లేదు, ర్యాండమ్నెస్ ఆర్ ఎర్రర్ అంటాం. సో దేనికంటే రియల్ పాయింట్ అంటే రియల్ దారిని మనం హైడ్ చేయడం కోసం వీటిని యాడ్ చేస్తాం అనమాట. సో రియల్ ఆన్సర్ అనేది హైడ్ అయి ఉంటుంది, బట్ ఈ ర్యాండమ్నెస్ అంతా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏంటి, మనకు పాయింట్ ఎక్కడుందో తెలుసు, మనం దాంట్లో పాయింట్ నాయిస్ యాడ్ చేసి అది కనపరాకుండా షిఫ్ట్ చేస్తున్నాం, అంటే మనం మళ్ళిస్తున్నాం అన్నట్టు పీపుల్ని. సో అటాకర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ నాయిస్ని రిమూవ్ చేయాలి, దాని తర్వాత ఒరిజినల్ స్ట్రక్చర్ని కనుక్కోవాలి. సో ఇదంతా చాలా కష్టం, ఎందుకంటే మనం 10,000D, 1,00,000D ఇచ్చి పెద్ద గ్రిడ్స్ ఇస్తే చాలా కష్టం. సో ఇది క్వాంటమ్ సేఫ్ ఎందుకంటే ఇంతవరకు నేను చెప్పినట్టు నోన్ అల్గరిథమ్స్ లేదా క్వాంటంలో చేసేవి ఇంతవరకు అయితే ఏమీ లేవు. సో ఇది ఇంతవరకు బాగుంది. అసలు కైబర్ డైలిథియం అనేది ఎందుకు అంటే చెప్తా. సో కైబర్ అనేది ఏం చేస్తుంది అంటే కీస్ని క్రియేట్ చేస్తుంది. దేని ద్వారా, లాటిస్ ద్వారా. ఇంతవరకు లాటిస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే దీనికోసమే. ఈ కైబర్ అనేది ఎన్క్రిప్షన్ మోడల్ కొత్తది. సో అది వచ్చేసి మనకి లాటిస్ని యూజ్ చేసి కీస్ని డెవలప్ చేస్తుంది అనమాట. సో ఈ ఎన్క్రిప్షన్ అంటే సెండింగ్ సీక్రెట్లీ బిట్వీన్ 2 పీపుల్. సో ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్కి సీక్రెట్ పంపాలి అనుకుంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏఈఎస్, ఆర్ఎస్ఏ ఇలా సీక్రెట్స్ అయితే వాడతాం, ఈసీసీ ఇలాంటివి. సో అలాంటి ఎన్క్రిప్షన్స్ కాకుండా ఇది హై లెవెల్ అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తా అంటే చాలా కన్ఫ్యూజింగ్, నాకే చాలా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో బేసిక్గా ఇప్పుడు ఇద్దరు పీపుల్ ఉన్నారు, ఏ బి. ఏ అనే పీపుల్ అంటే ఏ అనే గాయకి ఆ సీక్రెట్ కావాలి, బి అనే గాయ్ ఏ మోడల్ని డెవలప్ చేశాడు. ఈ వెయిట్స్ అన్నీ ఈయన దగ్గర ఉంటాయి. ఈయన పబ్లిక్కి రిలీజ్ చేయలేడు, ఎందుకంటే రిలీజ్ చేస్తే మోడల్ మొత్తం లీక్ అయిపోతుంది, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. సో ఏ అనే గాయ్ ఏం చేస్తాడు, ఓ పబ్లిక్ కీని క్రియేట్ చేస్తాడు. పబ్లిక్ కీని క్రియేట్ చేయడం అంటే ఏంది, షేరబుల్ కీ, ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు నేను నీకు ఒక లాక్ ఇస్తాను, నువ్వు లాక్ని చేస్తే మళ్ళీ ఆ లాక్ ఓపెన్ చేయాలంటే కీ కావాలి, కీ లేకపోతే నువ్వు లాక్ని ఓపెన్ చేయలేవు. సో చాలా కష్టమైన లాక్స్ ఇస్తే అన్బ్రేకబుల్ కదా. సో అలా. సో ప్రైవేట్ కీ కూడా క్రియేట్ చేస్తాడు, కానీ ప్రైవేట్ కీ అనేది సీక్రెట్గా దాచిపెట్టుకుంటాడు. ఈ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ అనేవి మ్యాథమెటికల్గా రిలేట్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు లాక్కి, అంటే ఇప్పుడు నువ్వు లాక్ని చూసావు అనుకో, ఏంటి ఈ కీతో ఓపెన్ అవుతుందా అని అనుకుంటావు కదా. సో దానికి దీనికి రిలేట్ అయి ఉంటాయి ఇక లోపల. సో ఇలానే మ్యాథమెటికల్గా ఈ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ కూడా రిలేట్ అయి ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను రాసే చూడండి, బోత్ ఆర్ మ్యాథమెటికల్లీ లింక్డ్
బట్ కెనాట్ గెట్ ఏ ప్రైవేట్ కీ ఫ్రమ్ పబ్లిక్ కీ. సో పబ్లిక్ కీని యూజ్ చేసుకొని నువ్వు ప్రైవేట్ కీని తీయలేవు. ఓకేనా. సో ఇక్కడ ఈ బి అనే పర్సన్ ఏం చేస్తాడు, కీని తీసుకుంటాడు, కావాల్సిన కంటెంట్ అంతా దాని లోపల పెడతాడు, లాక్ చేస్తాడు. లాక్ చేసినప్పుడు ఏం చేస్తాడు, ర్యాండమ్ కీస్ని జనరేట్ చేసి దానికి లింక్ చేస్తాడు ఏఎస్ పబ్లిక్ కీతో. ఎందుకంటే ఇప్పుడు బయట వెళ్ళే పీపుల్ అంటే ఈ పబ్లిక్ కీ అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది కాబట్టి ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేయకుండా ర్యాండమ్నెస్ని యాడ్ చేసి లాక్ చేసేస్తాడు. సో ఇప్పుడు లాక్ చేసిన తర్వాత ఈ బి అనే పర్సన్ కూడా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయలేడు. ఏ అనే పర్సన్ ప్రైవేట్ కీని యూజ్ చేసి మాత్రమే ఓపెన్ చేయొచ్చు. బీ కెన్ ఓపెన్ ఇట్ యూజింగ్ ర్యాండమ్ కీ కాదు. సో బీ కాంట్ ఓపెన్ ఇట్ యూజింగ్ ర్యాండమ్ కీ. నేను టీ పెట్టడం మర్చిపోయా. సో ఇక్కడ సైఫర్ టెక్స్ట్ అంటాం మనం ఎన్క్రిప్టెడ్ మెసేజ్ని. సో ఈ మెసేజ్ని దాని లోపల పెట్టి మనం పంపుతాం అనమాట. సో ఇప్పుడు ఈ బాక్స్ని ప్రైవేట్కి లేకపోతే ఓపెన్ చేయలేదు. సో అటాకర్ అనే అతనికి నార్మల్గా ఇంటర్నెట్లో ఏం కనిపిస్తుంది, ఇప్పుడు సైఫర్ టెక్స్ట్ అంటే ఎన్క్రిప్టెడ్ మెసేజ్ కనిపిస్తుంది, పబ్లిక్కి కనిపిస్తుంది. ఈ రెండింటితో ఎవ్వరు ఏం చేయలేరు, అన్ని చాలా స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ హార్డ్ లాటిస్ ప్రాబ్లమ్ని ఓపెన్ చేయడం చాలా కష్టం, అది హ్యాకర్కైనా లేదా క్వాంటమ్కైనా ఎవరికైనా కూడా. సో అందుకే ఇది కైబర్ అనేది ఈ లాటిస్ యూస్ చేసుకొని జనరేట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా సేఫ్. ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు బీ కెనాట్ ఓపెన్ ఇట్ వన్స్ లాక్డ్, ఆల్రెడీ చెప్పేసాం మీకు. ప్రైవేట్కి పోతే ఏమవుతుందిరా అంటే, సో హ్యాకర్ ఈజీగా దాన్ని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాకర్కి ప్రైవేట్కి దొరికితే, ఇప్పుడు మీ ఇంటి తాళం దొరికితే ఎవరైనా వెళ్ళి మీ ఇంట్లోకి చూడొచ్చు కదా. సో అలానే. సో ఇది ఎందుకు దీంట్లో లిమిటేషన్స్ అంటే, చాలా పెద్ద పెద్ద డేటాకి చాలా స్లోగా పనిచేస్తుంది, సరిగ్గా కూడా పనిచేయకపోవచ్చు ఒక్కొక్కసారి ఇది. సో మోడల్ ఈ ఏఎస్ ఎన్క్రిప్ట్ చేసి దాన్ని కైబర్కి పెట్టేసి పంపుతారు, సింపుల్. ఓకేనా. ఇప్పుడు ఇది క్లయింట్ పబ్లిక్కి ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్పింది వన్ వే డేటా షేరింగ్ అనమాట, ఇది టూ వే కాదు. సో అంటే ఇప్పుడు నువ్వు ఇది నేను ఏ అనే పర్సన్ బీకి పంపించాను అనుకోండి, బీ లాక్ చేసి పంపితే మళ్ళీ ఒకటికి మాత్రమే వస్తుంది, మళ్ళీ ఈ అనే పర్సన్ పంపాలంటే మళ్ళీ కొత్తది చేసుకొని పంపాలి. సో ఇలా అనమాట. సో ఇక్కడ డైలీత్యం ఎందుకు ఉందిరా అంటే, మ్యాక్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పా, మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అని. సో అది మీరు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటే మీకు అర్థమయ్యేది, బట్ ఓకే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే ఒక ఫైల్ ఆర్ మెసేజ్ ఆ పర్సన్ నుంచి వచ్చిందని మాత్రమే వెరిఫై చేస్తుంది అనమాట. ఈ కైబర్ అనేది సీక్రెట్గా పెడుతుంది. కానీ ఈ డైలీత్యం అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో గీత గీసుకొని పోయావు అనుకో, ఎవరన్నా గీత దాటినప్పుడు గీత చెడిపోతే నీకు అర్థమైపోతుంది ఇంట్లోకి ఎవరో వచ్చారు అనేసి. సో ఈ గీత దాటారా లేదా అని నువ్వు ఎట్లా చెప్తావు, గీతను చూసి చెప్తావు గీత చెడిపోయిందా లేదా. సో ఈ డైలీత్యం అనేది కూడా అదనమాట. దాని మీద ఒక సిగ్నేచర్ని చేస్తుంది. ఆ సిగ్నేచర్ ఇప్పుడు ఒక నీట్ పేపర్ ఉందనుకోండి, దాన్ని లాక్ చేసి స్టాంప్ వేసారనుకోండి, ఆ స్టాంప్ వేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు స్టాంప్ ఓపెన్ చేస్తారు లేదా అని నువ్వు ఈజీగా చెప్పచ్చు. సో ఇలా అనమాట. సో ఏ మోడల్ అనేది రియల్గా కంపెనీ నుంచి వచ్చిందా లేదా ఫేక్ హ్యాకర్ ఆ పబ్లిక్కి యూజ్ చేసి లాక్ చేసి పంపించాడని కానీ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే పబ్లిక్కి అవైలబుల్గా అన్లాక్లో ఉన్నంత వరకు ఎవరైనా దాంట్లో మెసేజెస్ పెట్టి పంపచ్చు కాబట్టి. సో ఫ్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ స్పెషల్ వాల్యూ అనమాట, ఇది క్రియేటెడ్ యూజింగ్ ప్రైవేట్ కీ ప్లస్ ది డేటా. అక్కడ ఉన్న డేటాతో ప్రైవేట్ కీతో రెండింటితో క్రియేట్ చేస్తాం అనమాట ఈ సిగ్నేచర్ని. సో ఇన్పుట్ ఏంటి, ఇక్కడ మోడల్ ఫైల్ మనం ఏదైతే పంపాలనుకుంటున్నామో దాని లోపల ఆ ఫైల్ని పెడతాం. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, సిగ్నేచర్ వస్తుంది. ఆ సిగ్నేచర్ అనేది ఎలా ఉంటుంది, నెంబర్స్ ఆర్ బైట్స్లా ఉంటుంది అనమాట. ఈ సిగ్నేచర్ కెన్ ఓన్లీ బీ క్రియేటెడ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రైవేట్ కీ. ఈ సిగ్నేచర్ అనేది ప్రైవేట్ కీ ఉన్నప్పుడే క్రియేట్ చేయాలన్నమాట. అంటే నువ్వు బీకి పబ్లిక్కి పంపే ముందే నువ్వు ఆ సిగ్నేచర్ని చేసి పంపుతావు. ఓకేనా. సో అది. సో ఇట్ కెన్ బీ వెరిఫైడ్ బై రన్నింగ్ ఏ ఫంక్షన్ యూజింగ్ మోడల్ ప్రైవేట్ కీ. మన ప్రైవేట్ కీ మోడల్ రెండు మనం ఈ ఫంక్షన్ లోపల పెడితే మనకి ఆ సిగ్నేచర్ అనేది కరెక్టా కాదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఈజీ పీజీ. సో బేసిక్గా సిగ్నేచర్ ఒకసారి క్రియేట్ అయింది మోడల్ ప్లస్ ప్రైవేట్ కీతో. సో నువ్వు సిగ్నేచర్ని పంపుతావు పబ్లిక్ కీతో పాటు రిసీవర్కి. రిసీవర్ అనేవాడు మోడల్ సిగ్నేచర్ పబ్లిక్కి యూజ్ చేసి అది వ్యాలిడా ఇన్వాలిడా అని చెక్ చేసుకుంటాడు. సో ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అండర్ 10 minutes లోపల కైబర్, డైలీథియం అండ్ లాటిస్ బేస్డ్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఈ క్వాంటంలో పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అట్లీస్ట్ దాంట్లో. సో ప్రతి వీక్ అయితే ఫాలో చేసుకొని పెట్టుకోండి. మీరు ఏమైనా షార్ట్ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ని, మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. యా అంతే ఈ వీడియోకి. సో అదేం వద్దు ఇంకా.